తిరువురు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇప్పటికే పలు వివాదాల్లో చిక్కుకున్న కొలికపూడిపై తాజాగా కూటమితో పొత్తులో ఉన్న జనసేనకు చెందిన తిరువురు నియోజకవర్గ సమన్వయకర్త మనబోలు శ్రీనివాసరావు సెన్సేషనల్ కామెంట్ చేశారు. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుతో తనకు ప్రాణహాని ఉందని, దానికి సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని సంచలన ఆరోపణలు చేశారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే కొలికపూడి చేసే అవినీతికి అడ్డొస్తున్నానని, ఆయన తనను చంపడానికి సుఫారీ గ్యాంగ్ను నియమించుకున్నారని ఆరోపించారు. అంతేకాదు, తనను చంపేందుకు కొలికపూడి ఎవరినైతే నియమించారో అతనే తనకు ఈ విషయం చెప్పాడని వెల్లడించారు. సుఫారీ గ్యాంగ్కు చెందిన పల్లెకంటి డేవిడ్ అనే వ్యక్తి తనతో ఫోన్లో మాట్లాడిన సంభాషణలను రికార్డింగ్ చేశానని, ఆ ఆడియో రికార్డును మీడియా ముందు వినిపించారు. సార్ ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏదైతే గత కొన్ని రోజులుగా తిరువూరు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి పరిణామాల మీద మీడియా మిత్రుల సమావేశం ఏర్పాటు చేశాను. అందరూ వచ్చారు. ముఖ్యమంత్రి గారిని అడుగుతాం, ఉప ముఖ్యమంత్రి గారిని అడుగుతాం, గవర్నర్ గారిని అడుగుతాం, ఇక్కడ పోలీసు ఉన్నతాధికారులు. దీనికి ఆధారాలు లేకుండా నేను ప్రెస్ మీట్ పెట్టే పరిస్థితిలో లేనన్నా. నేను దర్యాప్తు సంస్థలకు ఇస్తాను, మీకు వినిపిస్తా. నేను ఇప్పుడు ఒకటే డేవిడ్ ఏం చెప్పాడు అనేది వినిపిస్తా. 13, 30, 40 నాకెందుకు, నా దగ్గర ఏముందో అది పెడతాను. మీ నాయకులే చెప్పారు, మా దగ్గర సమాచారం ఉంది. ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్లో ఒక్కొక్క పోస్టు 6 లక్షల రూపాయలకు, వాచ్మెన్ పోస్టు 3 లక్షలు, 3.5 లక్షలకు అమ్మినట్టు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. గోగురాజు ద్వారా ఇక్కడ నా దగ్గర ఉన్న ప్రూఫ్ నేను చెప్తున్నా. నేను అన్ని గాలి నేను రేపు పొద్దున్న నిలబడాలిగా నేను చేసిన ఆరోపణ. నా దగ్గర వచ్చిన పార్టీ సమన్వయకర్త అయిన మనబోలు శ్రీనివాసరావు అనేటటువంటి నేను ఈరోజు మార్చి 19 చీమలపాడు గ్రామంలో జనసేన పార్టీ కృష్ణా జిల్లాలో ఫస్ట్ దిమ్మ దగ్గర కూర్చొని జన సైనికులతో నా సొంతంగా నా దగ్గర ఉన్నటువంటి ఆధారాలతో కొన్ని నా దగ్గరకు వచ్చినటువంటి ఆధారాలను బేస్ చేసుకొని నేను ఆరోపణలు చేస్తున్నమాట వాస్తవం. దీంట్లో ముఖ్యంగా నాకు ప్రాణహాని ఉంది, థ్రెట్ ఉంది. నాకు ఒక వ్యక్తికి సుపారీ ఇచ్చారు ఎమ్మెల్యే గారు, ఒక దళిత యువకుడికి, పల్లెకంటి డేవిడ్ అనేటటువంటి పెద్దవరానికి చెందినటువంటి అతను స్వయానా చెప్పడం నాకు జరిగింది. మీరు కూడా సోషల్ మీడియాలో చూశారు. అతనికి పేమెంట్లు ఎట్లా జరిగినాయి, ఏంటి, ఎవరి మీద దాడి చేయమన్నారు, ఇవన్నీ కూడా హల్చలైనవి. మేము లైట్ తీసుకున్నాం, కానీ జరుగుతున్న పరిణామాలు చూస్తే అట్లా ఉండట్లా. నాకు ప్రాణహాని ఖచ్చితంగా ఉంది. ఎమ్మెల్యే గారి నుంచి నాకు రక్షణ కావాలా, ఇది పక్కా. ఎందుకంటే ప్రతి చోట నేను అడ్డం తగులుతున్నా అవినీతి అక్రమాలకి. గోపాలపురం క్వారీ విషయంలో తగిలాం, సీసీ రోడ్ల విషయంలో తగిలాం, అన్ని విషయాల్లో తగులుతున్నాం మేము. కాబట్టి ఆయన టెర్మినేట్ చేయాలనుకున్నాడు నన్ను భౌతికంగా. కాబట్టి ఈ విషయంలో నాకు ఏ ప్రాణహాని జరిగినా, ఇంత స్క్రాచ్ పడినా ఒంటి మీద నాకు కానీ నా కుటుంబ సభ్యులు కానీ గౌరవ ఎమ్మెల్యే గారి కొలికపూడి శ్రీనివాసరావు గారే బాధ్యత తీసుకోవాలి. దీనికి డైరెక్ట్గా ఆరోపణ చేస్తున్నాను. ఇప్పుడు దీని మీద ఇవ్వండి, మీరు పంపించండి. తను సొంతంగా చెప్పినటువంటి నా మీద దాడి చేయమని అదే పెడతా, పంపిండి. నాకు ఏదైనా జరిగినా ఈ ఆధారాలు సమాధి అవడానికి వీల్లేదని నాకు సంబంధించిన వాళ్ళ దగ్గర ఉన్నాయి. అవి ఎక్కడికైనా వెలుగులోకి వస్తే మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే విషయం చెప్తున్నా అన్న, ఈ పరిస్థితులు ఎట్లా ఉంటాయి, పోరాడితే పోయేదే ఉంది, బానిసంఖ్యలు తప్పని చెప్పినటువంటి ఇది. బానిసగా బతుకుతో పోరాడకపోతే అంబేద్కర్ గారు చెప్పిన సూక్తి. రంగా గారు ఏం చెప్పారు, పోరాడంలో నీ ఆత్మధైర్యం ఉంది అన్నాడు. అదే చెప్తున్నా. హలో అన్నగారు నమస్తే అన్న. నమస్తే అండి, ఎవరండి? నేను డేవిడ్ అన్న, పెద్దవారం. తమ్ముడు ఎట్లా ఉంది హెల్త్? అన్న బాగుందన్న, పర్లేదు. ఎక్కడ ఉన్నారు మీరు? ఆంధ్ర హాస్పిటల్లో. డిశ్చార్జ్ అవ్వలేదు ఇంకా? అవ్వలేదన్న, ఐసీయూ నుంచి ఈ రోజు డిశ్చార్జ్ చేసేది. స్టేబుల్ గానే ఉందా? పర్లేదన్న కొంచెం. తమ్ముడు, రాజకీయాలు అనేవి ఉంటాయి పోతా ఉంటాయి. మన జీవితం, మన కుటుంబం, అమ్మ ముఖ్యంగా తమ్ముడు. అసలు నువ్వు అది ఆ కోణంలో ఎందుకు ఆలోచించలా? మొన్న అమ్మగారు సర్జరీ చేసి మమ్మల్ని ఈ విధంగా ఇబ్బంది పెట్టి అదే నేను అనేది అసలు దాని సంగతి పక్కన పెడతాం. జరిగింది మన కుటుంబం, మనకు ముఖ్యం కదా. మా అమ్మ కూలి పనులకి వెళ్ళిన డబ్బులు అన్న నీ మీద ఒక పోస్ట్ పెట్టమని పెట్టారని.
తమ్ముడు పాపం పుణ్యం ఆ దేవుడి మీద వదిలేస్తున్నాను తమ్ముడు. నేను నీలాంటి వాడిని చెబుతున్నా. నేనేమో కోటేసిన నాకేమో ఇదవల. నేను కోట మీద తినేవాడిని ఇన్ఛార్జ్ అయినా కానీ విషయం చెబుతున్నా నీతో. అదే అన్న నా అది భగవంతుడి మీద వదిలేస్తున్నా. చూసావంటే సోషల్ మీడియాలో వస్తుందిగా, అందరు పెడుతున్నారుగా. నా దగ్గర ఒరిజినల్ ఉన్నాయి, పెడతా చూడన్నా. ముందన నీ ఆరోగ్యం ఎట్లా ఉందో చెప్పు, ఇవన్నీ తర్వాతలే కానీ ప్రస్తుతం కొంచెం పర్లేదన్నా, జనరల్ చెక్ చేశారు. వీళ్ళు ఎవరు రెస్పాండ్ అయ్యారా? పెద్దలు ఎవరన్నా? ఎవరు ఫోన్ చేయలేదు. నీకెవరు ఇచ్చారు నెంబర్ ఇది? అసలు నీకెవరు ఇచ్చారు తమ్ముడు నెంబరు? నా దగ్గర ఉందన్న. ఉందా? ఓకే ఓకే. అది ఇక ఎవరు పాపం వాళ్ళ తమ్ముడు. నేనేమో ఇప్పుడు లక్షాధికారిని లేదంటే అదేనేమో పవన్ కళ్యాణ్ గారు ఇన్ఛార్జ్ ఇవ్వాల. నేనేదో జెండా మోస్తున్నానని సామాన్యుడనే ఇచ్చాడు ఆయన. అలవాల రమేష్ రెడ్డి గారు పోస్ట్ పెట్టమని పెట్టి దాని కింద దీని మీద ఎవరైనా రెస్పాండ్ అయ్యారంటే రెస్పాండ్ అవ్వలేదని అంటే జనసేన నాయకుడు మనుబోలు శ్రీనివాసరావు అని దాని మీద మాట్లాడమని చెప్పు, లేదంటే అమ్ముడిపోయినట్టు అని చెప్పేసి అన్నాడు. తర్వాత వాట్సాప్ కాల్లో ఏం మాట్లాడాడంటే నాతో కలిసినప్పుడు పబ్లిక్ మీటింగ్, ఎక్కడ మీటింగ్ జరుగుతున్నప్పుడు నీ మీద గొడవ పడి కొట్టమని చెప్పాడు. నా మీద నీ మీద గొడవ పడి కొట్టమని చెప్పాడన్నా. గొడవ నువ్వు మట్టి ఆపించావంట కదా, అక్రమాలు చేస్తున్నాడు, మట్టి ఆపించావు, తప్పేంటి? కాదులే తమ్ముడు, ఇప్పుడు నీకు నాకు ఏమన్నా ఘర్షణ ఉందా లేకపోతే ఇంకోళ్ళకు ఉందా చెప్తున్నా. అది ఎవరు పాపం వాళ్ళదే తమ్ముడు. నేను భగవంతుడి మీద వదిలేసా. నేనైతే చెబుతున్నాగా, నాకున్న పరిస్థితి నీ స్టేటస్ ఏంటో నాది కూడా అదే ఇంచుమించు. నువ్వు బయటికి చెప్పుకుంటున్నావు, నేను చెప్పుకోవట్లా. మీరన్నా కొంచెం కొద్దిగా ఆర్థికంగా వెనకబడిన కుటుంబాలన్నా, ఆర్థికంగా బలపడిన కుటుంబాలు కొద్దిగా అంతా. మేము ఆర్థికంగా వెనకబడి మా దగ్గర ఏం తెచ్చుకుని దీన్ని బట్టి తమ్ముడు నేను పుట్టడం నేను చెప్తున్నాగా, ఇంట్లో ఉన్నా కానీ నాది కూడా 5 సంవత్సరాలు రోడ్డు ఎక్కకపోయినా కానీ మా ఊరు నుంచి నేను రోడ్డు ఎక్కి ఎమ్మెల్యేని సైతం నిలదీసి పార్టీ కోసం టిఫిన్ చేశాను. అదే తమ్ముడు, అమ్మ కూలి పనులకి వెళ్ళిన డబ్బులు సైతం తీసుకొచ్చి పార్టీ కోసం కష్టపడి పని చేస్తే ఇవాళ వాళ్ళు ఎవరు 5 సంవత్సరాల నుంచి బయటికి రాని వాళ్ళు వాళ్ళ పక్కన వేసుకొని నా మీద చేసి నా మీద రౌడీ షీట్ ఓపెన్ చేయమని చెప్పేసి కేసులు కట్టించి టార్చర్ అనుకున్నాం అన్న. కలిసినట్టు కలిసాడు, గతంలో అనుకున్నాం మళ్ళీ కలిసాడు. విధంగా ఎంతమందిని బలి చేస్తాడు అన్న. సరే తమ్ముడు, ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తా అన్నారు ఏంటి అసలు? ఎల్లుండి అన్నాడు అన్న. సరే డిశ్చార్జ్ అయ్యాక ఒకసారి చెయ్యి, కలుద్దాం. ముందలా నేను చెప్పేది ఈ రాజకీయాలు ఇవన్నీ పక్కన పెడితే కుటుంబం ముఖ్యం. అది ఒకటి గుర్తుపెట్టుకో, నీకైనా నాకైనా ఎవరికైనా. సరే సరే తమ్ముడు, థ్యాంక్ యూ. జన సైనికులుగా తాము గత కొన్ని నెలలుగా తిరువూరు నియోజకవర్గంలో వివిధ అక్రమాలపై తాము పోరాటాలు చేసి వాటిపై ఉక్కుపాదం మోపామని జనసేన నేత మనుబోలు శ్రీనివాసరావు పేర్కొన్నారు. అయితే ఎమ్మెల్యే కొలికపూడి చేస్తున్న అవినీతికి తాను అడ్డొస్తున్నాననే అక్కసుతోనే తనను చంపించాలనే ప్రయత్నాలు చేస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు ఎమ్మెల్యే ఒక్కో ఫీల్డ్ అసిస్టెంట్ వద్ద 2 లక్షల రూపాయలు డిమాండ్ చేసినట్టు తన వద్ద పూర్తి సమాచారం ఉందని ఆయన ఆరోపించారు. మరోవైపు విద్యుత్ శాఖలో అవుట్సోర్సింగ్ ఉద్యోగానికి ఒక్కొక్కరి నుంచి 6 లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారని కూడా ఎమ్మెల్యేపై జనసేన నేత సంచలన ఆరోపణలు చేశారు. దీనికి సంబంధించి బాధితుడు ఇచ్చిన స్టేట్మెంట్ కూడా ఉందని చెప్పుకొచ్చారు. ఫీల్డ్ అసిస్టెంట్ల నుంచి ఎమ్మెల్యే డబ్బు వసూలు చేయడంపై ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఫిర్యాదు చేసినట్టు ఆయన చెప్పారు. నియోజకవర్గంలోని విస్సన్నపేట, తిరువూరు, గంపలగూడెం, ఏకొండూరు మండలాల్లో ఎమ్మెల్యే చేసిన అవినీతిపై తగు ఆధారాలు ఉన్నాయన్నారు. వీటికి సంబంధించిన ఆధారాలను సీఎం చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఫిర్యాదు చేసి విచారణ చేయిస్తానని వెల్లడించారు.
అయితే తిరువురు ఎమ్మెల్యే కొలికపూడిపై అవినీతి ఆరోపణలు చేసింది విపక్ష వైసీపీ నేతలు కాదు, కూటమిలో భాగస్వామ్యమైన జనసేన సమన్వయకర్త ఆరోపణలు చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ఇది ఇలా ఉంటే ఎమ్మెల్యే కొలికపూడి వివాదాల్లో చిక్కుకోవడం ఇదే మొదటిసారి కాదు. ఇప్పటికి పలు వివాదాలు చుట్టుముట్టడంతో అధిష్టానం పిలిచి వివరణ అడిగినట్టు వార్తలు వచ్చాయి. కానీ తనను ఎవరు వివరణ అడగలేదని కొలికపూడి కూడా మీడియా ముందు వెల్లడించారు. ఏది ఏమైనా కాణాలేమైనా కొలికపూడిపై ఫిర్యాదులు మాత్రం వెల్లువెత్తుతూనే ఉన్నాయి. మరి పార్టీ పెద్దలు కొలికపూడిపై చర్యలు తీసుకుంటారా, లేదంటే ఇవి నిరాధారమైన ఆరోపణలని లైట్గా తీసుకుంటారో వేచి చూడాలి. మరి ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు చెప్పండి, ఇప్పుడు గతంలో కూడా ఆయన ఒక తెర మీద ఉన్న వ్యక్తి, అలాంటి వ్యక్తి అవినీతికి పాల్పడుతున్నాడంటూ దానికి సంబంధించిన ఆధారాలు కూడా మా దగ్గర ఉన్నాయంటూ మరి జనసేన అంటే కూటమిలోని ఒక పార్టీకి చెందిన నాయకుడు వ్యాఖ్యలు చేస్తున్నారు, ఆరోపణలు చేస్తున్నారు. ఆరోపణలే అనుకోవచ్చా, లేకుంటే నిజాలు ఏమైనా ఉన్నాయా, ఆధారాలు ఏమైనా ఉన్నాయా? కొలికపూడి శ్రీనివాసరావు గురించి చెప్పే ముందు, ఈయన ప్రస్తుత ఎమ్మెల్యే, గతంలో రాజధాని ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. అప్పుడు రాజధానిలో జరిగినటువంటి ఉద్యమంలో కొలికపూడి కీలక పాత్ర పోషించారు. అది ఆ రోజు ఆ రాజధాని ఉద్యమంలో ఆయన పోషించినటువంటి పాత్రని మెచ్చి చంద్రబాబు తిరువురులో టికెట్ ఇవ్వడం జరిగింది. అక్కడ ఆయన ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. అయితే అప్పటి నుంచి కూడా కొలికపూడి శ్రీనివాసరావు ప్రతి దాంట్లో వివాదమే, అంటే ఎక్కడ చూసినా కూడా ఆయన వివాదంలో చిక్కుంటా ఉన్నారు. అటు మద్యం విషయంలో కావచ్చు, అదేవిధంగా నియోజకవర్గంలో సొంత పార్టీకి సంబంధించినటువంటి నేతల ఫిర్యాదులతో కావచ్చు, ప్రతి అంశంలోనూ కొలికపూడి ఎప్పుడైతే ఎమ్మెల్యేగా గెలిచారో తిరువురుగా, అప్పటి నుంచి కూడా ఆయన ప్రతిసారి కూడా ఆయన ఈ యొక్క వివాదాల్లో ముందుకు వెళ్తూనే ఉన్నారు. అయితే ఇప్పటికే పలు వివాదాల్లో చిక్కున్నటువంటి కొలికపూడిపై తాజాగా కూటమి పొత్తులో ఉన్నటువంటి జనసేనకు చెందినటువంటి తిరువురు నియోజకవర్గ సమన్వయ కార్యకర్త మనబోలు శ్రీనివాసరావు సెన్సేషనల్ కామెంట్సే చేశారు. ఎందుకంటే ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుతో తనకు ప్రాణహాని ఉందని, దానికి సంబంధించి ఆధారాలు ఉన్నాయని సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పుడు అది పూర్తి స్థాయిలో కూడా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపై పెద్ద చర్చ నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కొలికపూడి చేసినటువంటి అవినీతికి అడ్డొస్తున్నానని ఆయన తనను చంపడానికి కూడా సుపారీ గ్యాంగ్ నియమించుకున్నారని ఆరోపిస్తా ఉన్నారు ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులు శ్రీనివాసరావు. అయితే ఇప్పుడు ఇద్దరు శ్రీనివాసరావు, అటు కొలికపూడి శ్రీనివాసరావు, ఇటు బాధితులు కూడా మనబోలు శ్రీనివాసరావు. అయితే ఆ పూర్తి స్థాయిలో కూడా తన సుపారీ గ్యాంగ్ తో నియమించి తనని అంతం చేయడానికి కూడా సిద్ధపడ్డారని కొలికపూడి ఎవరైతే నియమించారో అతనే తనకు ఆ విషయం చెప్పాడని చెప్పేసి కూడా వెల్లడించడం జరిగింది. అయితే సుపారీ గ్యాంగ్ కు చెందినటువంటి పల్లె కంటి డేవిడ్ అనే వ్యక్తి తనతో ఫోన్ లో మాట్లాడిన సంభాషణ కూడా మనం రికార్డింగ్ చేశారు. దాన్ని మనం బీఆర్కే స్క్రీన్ మీద కూడా చూపెట్టడం జరిగింది. అయితే ఈ ముఖ్యంగా ఇది ఏదో ఇప్పుడు వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు, లేకపోతే ఇంకా ఇతర పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఆరోపణలు చేస్తే ఇది బలంగా ఉండే అంశం కాదు. కాకపోతే కూటమిలో భాగం జనసేన, ఇప్పుడు బీజేపీ, టీడీపీ మూడు పార్టీలు కూడా పొత్తులో ఉన్నటువంటి పరిస్థితిని మనం ప్రత్యక్షంగా చూస్తా ఉన్నాం. అయితే ఇప్పుడు ఆ కూటమిలో ఉన్నటువంటి వ్యక్తులే నేరుగా కొలికపూడి శ్రీనివాసరావుపై ఇప్పుడు ఆరోపణలు చేస్తుంటే, ఆ రకంగా ఫిర్యాదులు చేస్తుంటే, అక్కడ ప్రస్తుతం గతంలో ఉన్నటువంటి వివాదాలు, ప్రస్తుతం వచ్చినటువంటి వివాదం చూస్తే ఇవన్నీ గట్టిగా బలపడుతున్నటువంటి పరిస్థితి. గతంలో చంద్రబాబు కూడా చాలా సార్లు కొలికపూడికి పిలిచి మరీ వార్నింగ్ ఇచ్చినప్పటికీ అతని పద్ధతి మార్చుకోలేదనేది అక్కడ ఉన్నటువంటి జరుగుతున్నటువంటి ప్రస్తుతం ఆ సీఎంలో జరుగుతున్నటువంటి చర్చ అని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు జనసేన నాయకులు వాళ్ళ బాధను అయితే చెప్పుకున్నటువంటి పరిస్థితి. ఆ తిరువురులో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, జన సైనికులుగా తాము గత కొన్ని నెలలుగా తిరువురు నియోజకవర్గంలో వివిధ అక్రమాలపై తాము పోరాటాలు చేసి వాటిపై ఉక్కుపాదం మోపామని జనసేన నేత వరబోలు శ్రీనివాసరావు కూడా చెబుతున్నటువంటి పరిస్థితి. అయితే ఎమ్మెల్యే కొలికపూడి చేస్తున్నటువంటి అవినీతికి తాను అడ్డొస్తున్నాననే అక్కస్తోటే తనని చంపించాలనే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి తీవ్ర వ్యాఖ్యలు అయితే చేశారు. అయితే అంతేకాకుండా ఎమ్మెల్యే ఒక్కో ఫీల్డ్ అసిస్టెంట్ వద్ద 2 లక్షలు డిమాండ్ చేసినట్లుగా కూడా తన వద్ద పూర్తి సమాచారం ఉందని చెప్పి ఆయన ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు విద్యుత్ శాఖలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగానికి ఒక్కొక్కరి నుంచి 6 లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారని కూడా ఎమ్మెల్యేపై జనసేన నేత సంచలన ఆరోపణలు అయితే చేశారు. దీనికి సంబంధించి బాధితులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా ఉందని చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఫీల్డ్ అసిస్టెంట్ నుంచి ఎమ్మెల్యే డబ్బు వసూలు చేసుకోవడమే కాకుండా ఈ రకంగా ప్రతి దాంట్లో కూడా అవినీతికి పాల్పడుతూ ఉన్నారని చెప్పేసి ఆయన శ్రీనివాసరావు చెప్పడం జరిగింది. ఓకే, రైట్, థ్యాంక్ యూ సాంబా.